గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు అర్థమైంది. సో సినిమా ముందుకు వెళ్లకుండా ఎవరైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళే ఒక నోటీస్ ఇచ్చే మాకు రిలీజ్ కి అంతా స్మూత్ గా అయిపోద్ది, రిలీజ్ కి బెటర్ అయిపోద్ది అనేది మీ వాదన. మనం మళ్ళీ మాట్లాడదాం. మీరు చెప్పండి, కేవలం మీ ఒక్కరి కల వల్ల, మీ ఒక్కరి కోరిక వల్ల ఈరోజు మీ భర్త, మీ బిడ్డ, ఇంకో బిడ్డ ఉండాలి, ఆ బిడ్డ కూడా లేకుండా పోయాడు. 10 ఏళ్ల కష్టం ఈరోజు నడి రోడ్డు ఆల్మోస్ట్ కుటుంబం మొత్తం రోడ్డు మీద నిలబడిపోయారు. ఇప్పుడు కొత్తగా ఈ కష్టం వచ్చింది. సో ఏం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు దాకా జరిగిన మొత్తం సినిమా మీరు విన్నారు, మొత్తం జరిగినంత విన్నారు. ఆయనది తీసేయండి, అతనిది తీసేయండి, నరసమ్మకి ఏం కావాలి అసలు? నాకు ఏమి కావాలని నేను అనుకుంటున్నా అంటే, నాకు నోటీస్ ఇంటికి పంపించి నా ఈ ఊర్లో పరువు అంతా తీసేశారు. నేను అమ్ముకొని బర్రెలు మేకలు మొత్తం అమ్ముకొని ఏమీ లేకుండా ఈరోజు నరి రోడ్లో నిలబడిపోయా, ఒక ఎండుగట్లాగా. అందుకు కాబట్టి నాకు నా సినిమాకు వేశారు కదా నోటీసు, ఆ నోటీసు నాకు తిరుగు నా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్ మాతంగిల గురించి నేను తీసుకున్నా. నా సినిమాకు వాళ్ళు ఆ సినిమాకి ఎలాంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు. ఆమె 2 ఆళ్ళకి వేసుకుంటుందో, 100 ఆళ్ళకి వేసుకుంటుందో, 20 ఆళ్ళకి వేసుకుంటుందో వేసుకోవచ్చు అని నాకు అక్కడి నుంచి ఆ ఢిల్లీ ఆయన ఎవరు ప్రొడ్యూసర్ కాడి నుంచి ఈ మేనేజర్ కాడ వాళ్ళ కాడి నుంచి నాకు నోటీసు ఇచ్చి పంపిస్తే నేను ఈరోజు నా సినిమా ఈరోజు చేసుకోలేను. నాకు ఇవ్వాల్సిన రూపాయి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, మొత్తం ఆగిపోయినాయి. నేను ఇల్లు పెట్టుకొని 13 లక్షలు మాట్లాడుకొని వచ్చా. మళ్ళీ ఆ 13 లక్షలు చాలవని మళ్ళీ మా అల్లుడితోటి ఒక 4 లక్షలు అది ముఠా పని పెట్టి మాట్లాడుకొని ఇప్పించుకున్నా. ఈ అన్నీ అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆడ పెట్టుకొని వచ్చా. ఈడికి వచ్చినాక నాకు ఎప్పుడు నా ఇంటికి నోటీస్ పోయిందో నాకు ఎవరు డబ్బులు ఇచ్చేవారు. ఇది ఏమి ధైర్యం ఇప్పుడు? అంటే ఈ సినిమా రిలీజు, ఈ టైటిల్ వివాదం ఇన్ని పక్కన పెట్టండి, ఇల్లు అమ్మేస్తాను అంటున్నారు, ఇల్లు పెట్టేసి డబ్బులు తెచ్చాను అంటున్నారు. ఇప్పుడు రేపు ఈ సినిమా సరే దేవుడి దయ వల్ల రిలీజ్ అవ్వద్దు అనుకున్నాము, సరే డబ్బులు వస్తాయో రావో, ఇక్కడ ఏంటంటే ఏ సినిమా సక్సెస్ అవుద్దో ఏది అవుదో ఎవరు చెప్పలేరు. ఉండే ఇంటిని సహా అమ్మేసి రేపు ఈ వివాదం అంతా అయిపోయింది, సినిమా అంతా అయిపోయింది, ఊరికెళ్ళి ఎక్కడ బతకాలనుకుంటున్నావు నువ్వు? నేను ఒక అడవిలో ఒక వాటలు పెట్టుకున్నా, ఆ వాటల దగ్గరే బతుకుతా. నాకు కిల్లులు పోయినాయి, వాకిలు అన్నీ పోయాయి, ఏమీ లేవు. లాస్ట్కు నాకు చిన్న కొడుకు కూడా చచ్చిపోయేది. ఆ కొడుకు ఈ సినిమాలో ఉన్నాడని ఇంత పోరాడుకుంటా చేసుకుంటా వస్తే నాకు ఆ నోటీసు రిటర్న్ పంపించి ఒకదానికి 2 నోటీసులు ఇచ్చారు. నా నోటీస్కి ఈ సినిమాకు ఎలాంటి లేదు, నరసమ్మ గారికి మాకు ఏ సంబంధం లేదు, ఇది సిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పి మాకు నోటీస్ ఇవ్వమని నేను మరీ అడుగుతున్నా ఎవరిని కూడా. నాకు ఆ నోటీస్ ఇవ్వకపోతే నేను కోర్టుకు పోతా. నేనైతే కోర్టుకు పోతా, ఎందుకంటే అన్నీ కొల్లగొట్టుకున్నా, ఏమీ లేవు, ఒట్టి మనుషులు నిలబడ్డావు. వీళ్ళందరూ కూడా నన్ను తిడతానే ఉండరు, ప్రతి ఒక వీడియోలు చూస్తాను మీరు. అందుకు కాబట్టి నాకు ఆ నోటీస్ నాకు పంపించి నాకు ఎవరో న్యాయం చేసేవాళ్ళు చెబితేనే నేను వినుకొని చేసుకుంటా. నాకు ఆ నోటీస్ పంపించకుండా నాకెవరు సాయం చేయకుండా ఈ పెద్దలందరూ చేయకపోతేను నేను కోర్టుకు పోతా. నేను ఒక్కదానే పోతా. మా ఆయన కూడా భయపడతాను, నేను రాలేను, వాళ్ళు కొడతారేమో, తిడతారేమో, తంతరేమో, పోలీసు వాళ్ళు పంపిస్తారేమో అని చెప్పి నేను కూడా భయపడతా భయపడతా ఉండు. ఆయన భయపడుతుండు కాబట్టి ఆయన వెనక ఉంచుకొని, అంటే నాకు తోడు ఉండాలి కదా, మేమిద్దరం భార్య భర్తలం కాబట్టి. అందుకు కాబట్టి నేనే కోర్టుకు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎక్కడ న్యాయం జరుగుద్దో, చిన్నోళ్ళకి న్యాయం ఉందా? ఎక్కడ చిన్నోళ్ళకి కూడా న్యాయం ఉంటుంది, పెద్ద న్యాయమే కదా. ఒకవేళ వాళ్ళు 100 కోట్లు ఉన్నాయని 100 కోట్లు పెట్టుకొని మమ్మల్ని యజమాడాలి అనుకోరు. మేము ఉన్న రూపాయితోటి ఈ నెలలో చేసి ఈ నెలలో ఈ సంవత్సరానికి కానీ అట్ట రూపాయి చేసుకుంటా ఒక రూట్లో వెళ్ళిపోతున్నాం. మేము వాళ్ళు 100 కోట్లు ఉన్నాయని డబ్బులు అడగల. సినిమా చేసుకునే రోజు అమ్మ మీరు న్యాయంగా మీకు సినిమా చేసుకుంటున్నామని మిమ్మల్ని అడిగి చేయలే. మా ఇష్టం కొంది 13 సంవత్సరాలను వయసు నాడు చేసుకున్న సినిమా ఇవాళ 50 సంవత్సరాలకు నేను సినిమా చేసుకున్నా. ఏమేమి అమ్మేసావు మా సినిమా కోసం? బర్రెలమ్మే, గొర్రెలమ్మే, మేకలమ్మే, కోళ్ళమ్మే, ఇంట్లో ఉన్న సంస్థ మొత్తం అమ్మేసి లాస్ట్కి నా కొడుకు చచ్చిపోయినాక ఇవన్నీ పెట్టుకున్నాక సగం శిలం అయిపోయినాక నా కొడుకు చచ్చిపోయాడు. ఇంట్లో పండుకొని ఉంటేనే గుండెల మీద పాము గుట్టి చచ్చిపోయాడు. అర్ధరాత్రి కాడ అది కూడా అందరు నిద్రలో పోయిన టైంలో కుట్టింది. కుడితే అప్పుడు తీసుకొని మా అబ్బాయి కూడా లేడు, మా అబ్బాయి వేరే వాళ్ళకి డబ్బులు తీసుకొచ్చి ఈ సినిమా ఇవ్వాలని చెప్పి అబ్బాయి ఊరికి వెళ్ళిపోయాడు. నేను కూడా మిద్ది మీద పడుకోండి, నేను కింద ఉన్నా. ఆ పాము ఎక్కడుందో ఏమో మనకు తెలియదు, పొలం తీసుకొని పోయిండు. అక్కడ ఏడో కసి పట్టింది, వచ్చి గుండెల మీద గుట్టేది. అది
గుండెల మీద గుట్టి ఓమ్మ పాము అని చెప్పి కేకేసి ఓమ్మ నా గుండెల మీద అంత పాము ఉన్నది డిసిరేషన్ అని చెప్పిండు, బాగానే ఉంది. ఏందయ్యా అని చెప్పి అక్కడికి ఒంగోలు తీసుకుపోయినాం, కనిగిరి తీసుకుపోయినాం. అక్కడ తీసుకుపోయినాక అబ్బాయికి టైం లేక చచ్చిపోయాడు. ఆ అబ్బాయి చచ్చిపోయినాక 2 సంవత్సరాలు అసలు పని చేయలేక ఆగిపోయాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఏదన్నా పుట్టను కొట్టి అట్లా మా పొలంలో మొద్దులు తీసి కందేసుకోవాలని బాగా చేసుకోవటానికి పోయినాం. సినిమా చేసినాం, దానికి దీనికి సంబంధం లేదు. అక్కడ వరకు ఇటు జరిగింది. చనిపోయిన కొడుకు సినిమాలో ఉన్నాడు. సినిమా రిలీజ్ అవ్వడం మీకు ముఖ్యం. ఈ సినిమా మాకు అందుకే ఉన్న మళ్ళీ కూడా 4 ఎకరాలు 80 సెంట్లు పొలం కూడా అమ్మిచ్చా. ఈయన అది కూడా అమ్మి ఆడుండాలంటుంటే అది కూడా అమ్మి పిల్లోడి కోసం నీళ్ళు కూడా ఇంకా పట్టు పెట్టి ఆ పొలం అమ్మినాం. ఇంకా మళ్ళీ 2 ఎకరాలు 20 సెంట్లు ఉంటే అది కూడా ఏరే వాళ్ళకి టాకెట్లు పెట్టి తీసుకొచ్చి అవి పెట్టినాము. మేముండే ఇల్లు సంసార్ తీసుకుండే రోజు డబ్బులు లేక ఎవరిని అడిగి నీగిపోతే ఉండే ఇల్లు పెట్టి అదే ఊరు దర్శిలో పెట్టి 7,50,000 తీసుకొచ్చి అవి తెచ్చుకొని ఇక్కడ ఎన్ని చేసుకొని ఇంటర్లు మాట్లాడుకొని వెళ్ళిపోయాను నేను ఇంటికి. ఇంత చేస్తున్నప్పుడు మీకు అడ్డం చెప్పాలని కోపం రావడం కానీ ఏం జరగలేదు? ఎన్నిసార్లు జరిగింది సార్. సినిమా చూసేవాళ్ళం కానీ తీసేవాళ్ళం కాదని బాగా గట్టిగా చెప్పిన. అయితే మొత్తం మీద నాకు నచ్చింది ఏంటంటే మేము అనుకున్నదే జరిగింది. ఎక్కడైతే మనం చూసేవాళ్ళం కానీ తీసేది కాదు అనుకున్నామో, మేము ఎన్ని తంటాలు పడి తెచ్చుకున్నా కానీ వాళ్ళు మమ్మల్ని ఇదే వాళ్ళు నిలబెట్టారు. ఇప్పుడు వీళ్ళు చిన్నోళ్ళు సినిమా చేయొద్దు, ఇట్టేటోళ్ళు సినిమాలు చేయొద్దు అసలు ఇప్పుడు కూడా ఆలోచనతోటి చేసినారు. వాళ్ళ సినిమాకు మా సినిమా అడ్డమే సార్. వాళ్ళది ఎంత సినిమా, మేమెంత వాళ్ళము, మా సినిమా ఎంత. ఈ అసలు ముందులో దారి తీయలేని వాళ్ళని మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఈ రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. మేము అనుకున్నది నెరవేరిందని నాకు కోరిక, అది నా ఆలోచన, ఇంకేం లేదు. మీరు సెన్సార్ సర్టిఫికేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఛాంబర్కి వెళ్ళి అడిగే రైట్ కానీ అవసరం కానీ మీకు ఉంటుంది. ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు ఈ 4 రోజుల్లోనూ ఈ 2 వారాల్లోనూ ఎప్పుడు ఛాంబర్కి వెళ్ళలేదా మీరు? వెళ్ళండి. మరి ఛాంబర్లో న్యాయం జరగలేదా? అంటే న్యాయం మీన్స్ వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడించడం కానీ వాళ్ళు అవతల వాళ్ళు సరే మీరు అన్నట్టు సరే నిజంగానే అవతల వాళ్ళు పెద్దవాళ్ళే అనుకున్నాం, కనీసం ఫోన్లో అయినా మాట్లాడాలి కదా మీరు కూర్చోన్నప్పుడు. ఇలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదా? వెళ్ళలేదు సార్. మన మోహన్ గౌడ్ అని చెప్పేసి ఆయనకి పంపించాను, మెసేజ్ పంపించాను, మొత్తం చూపించాను, కలిసి మాట్లాడాను. వాళ్ళేం కాదు, వాళ్ళు ఏం చేస్తారో తర్వాత చూద్దాం అన్నారు. ఇది ఇక్కడ ఛాంబర్లు ఒకటి కాదు సార్, ఒకటి కాదు, ఇప్పుడు తెలుస్తుంది, ఒకటి కాదు, 3-4 ఛాంబర్లు ఉన్నాయి. 3-4 ఛాంబర్లు ఉన్నాయి. ఫస్ట్ చెప్పినట్టు 3-4 ఛాంబర్లు ఉన్నాయి. ఇక్కడ మన ఫిలింనగర్లో ఉన్న ఛాంబర్కి అక్కడ ఉన్న ఇజోవాలో ఉన్న ఛాంబర్కి సంబంధం లేదండి. ఇజోవాలో ఉన్న ఛాంబర్ ఒక ఫిలిం ఛాంబర్, అది మోహన్ గౌడ్ గారు అని వాళ్ళు వేరు, ఏఎం రత్న గారు వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళు దానికి. ఇది మన అశోక్ గారు వీళ్ళంతా వీళ్ళు వేరు. ఇది ఈ 2 ఛాంబర్లు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే తెలుగు ఫిలిం ఛాంబర్ అన్నప్పుడు 2 ఒకటే, అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ. ఇజోవాల్లో ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. మన స్టేట్ ఇడిపోయింది, 2013 ఇడిపోయింది కదా, ఇడిపోయింది అక్కడ చేయించుకున్నాం. ఇక్కడ ఇంకొకటి ఛాంబర్లో చేయడానికి వెళ్ళి 34,000 చెప్పేసి ఎందుకులే తక్కువ ఉంటా చెప్పేసి అక్కడ వెళ్ళి చేయించుకున్నాం. వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే ఇది మన ఛాంబర్ మంచిదే, సేమ్ అంతా ఒకటే ఛాంబర్, అక్కడ ఇడిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చాం అక్కడ వచ్చామని చెప్పారు. మేము చేయించుకున్నాం. అది ఓపెన్ చేసుకుని ఎవరు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా ఆయనే రైట్స్ ఇచ్చి ఆయన చేశారంట. అది మనకు ఆ రోజు చెప్పడం అలా చెప్పారు, మనం చేసుకున్నాం. ఓకే, ఇంకేంది పెద్దోళ్ళే కదా, పెద్ద సినిమాలు చేశారని అనుకున్నాం మనం. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళ కాడికి వెళ్తే ఏం కాదు మనం చూద్దాం, మందే ముందే కదా, ఎవరు ఆపుతారు తర్వాత చూద్దాం అంటారు వీళ్ళు. సార్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇవ్వండి సార్, వాళ్ళతో మాట్లాడంటే మాట్లాడదాం, వాళ్ళదేముంది తర్వాత చూద్దాం అంటారు. వీళ్ళు పట్టించుకోరు. సరే వీళ్ళ కాడికి వెళ్ళేస్తే ఇక్కడ ఈ ఛాంబర్ దగ్గరికి వెళ్ళేస్తే వీళ్ళు అంటారు ఏం కాదమ్మా ఇదేముంది, ఇప్పుడు ఆడ చేయించారు కదా, ఆడ చేయించుకుని అది వేస్ట్ ఛాంబరు, ఆడెవడు పని చేయడు అంటాడు. వాళ్ళ కాడితే వీళ్ళు పని చేయదు అంటారు. వీళ్ళు ఒకరికి సైడ్లు చెప్పుకున్నారు. ఛాంబర్ నుంచి అయితే ఎలా న్యాయం జరగట్లేదు? జరగదు సార్, జరగదు, పక్కా జరగదు.